మినిమం వర్క్ రిక్వైర్డ్ ఫర్ కంప్రెషన్. దీన్ని ఏ పాయింట్ లో మనం డిస్కస్ చేద్దాం అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. వాట్ ఐ మీన్ మినిమం వర్క్, మాక్సిమం వర్క్ ఆఫ్ కంప్రెషన్ ఎందుకు తీసుకున్నాండి? బికాస్ ఒక రెఫ్రిజరేషన్ సిస్టమ్ లో కంప్రెసర్ రన్ అవడానికి మనం ఒక ఎక్స్టర్నల్ సప్లై ఇవ్వాలి, మనం ఒక పవర్ సోర్స్ ఇవ్వాలి. అయితే ఎంత తక్కువ పవర్ సోర్స్ ఇస్తే వీ కెన్ సే ది కంప్రెసర్ ఆర్ ది విసిఆర్ సిస్టమ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. అయితే ఏ విధంగా మనం ఏ మెథడ్ ఆఫ్ కంప్రెసర్ ని మనం అప్రోచ్ చేసుకోవడం వల్ల వీ కెన్ ప్రొవైడ్ ద మినిమం వర్క్ టు ద కంప్రెసర్. మనం ఇచ్చేటప్పుడు ఏదైనా పవర్ కన్జ్యూమింగ్ డివైస్, కంప్రెసర్ అనేది పవర్ కన్జ్యూమ్ చేసుకుని రన్ అవుతుంది. అలాంటి ఒక పవర్ కన్జ్యూమింగ్ డివైస్ కి మనం పవర్ ఇచ్చేటప్పుడు అవర్ ఇంటెన్షన్ ఇస్ టు ఎలా ఉంటదంటే, మన ఇంటెన్షన్ ఎంత తక్కువ పవర్ వీలైతే అంత తక్కువ పవర్ ఇచ్చి దాన్ని రన్ చేసేయాలి అనేటట్టు ఉంటుంది. ఆ సిస్టమ్ రన్ చేసేయాలి, కంప్రెసర్ రన్ చేసేయాలి, విసిఆర్ సిస్టమ్ చక్కగా రన్ చేసేయాలి అని ఉంటుంది. సిమిలర్లీ ఒక పవర్ ప్రొడ్యూసింగ్ డివైస్ నుంచి పవర్ మనం తీసుకునేటప్పుడు సచ్ యాజ్ ఒక హీట్ ఇంజిన్ నుంచి లేదా ఒక టర్బైన్ నుంచి, ఒక స్టీమ్ టర్బైన్, గ్యాస్ టర్బైన్ నుంచి మనం పవర్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంత తక్కువ ఇన్పుట్ ఇచ్చి ఎక్కువ అవుట్పుట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ఉంటాయి కదండి, ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తాం కదా. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ద మినిమం వర్క్ రిక్వైర్డ్ ఫర్ కంప్రెషన్. అయితే కంప్రెసర్ కి ఎంత తక్కువ పవర్ ఇవ్వాలి అనేది ఎలా చెప్పుకోవచ్చు అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ ఫార్ములా WC వర్క్ ఆఫ్ కంప్రెషన్. WC అంటే వర్క్ ఆఫ్ కంప్రెషన్. WC ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కోర్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ VdP అండి. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ VdP, ఇది మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద మినిమం వర్క్ రిక్వైర్డ్ ఫర్ కంప్రెషన్. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ VdP ఎలా చెప్పుకుంటారు? మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ VdP. DP అంటే చేంజ్ ఆఫ్ ప్రెజర్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కిలోజౌల్ పర్ కేజీ. స్పెసిఫిక్ టైమ్ లో మాట్లాడితే కిలోజౌల్ పర్ కేజీ యూనిట్స్ కి వస్తాయి. ఇది స్పెసిఫిక్ టైం. లేదు సార్ కిలోజౌల్ పర్ సెకండ్ తీసుకోండి అంటే, అఫ్ కోర్స్ వీఆర్ డిస్కసింగ్ ద మినిమం వర్క్ కంప్రెషన్ ఇన్ రేట్ టర్మ్స్. ఏదైనా యూనిట్స్ ఒకటండి, కాకపోతే అది కేటగిరీలోకి వస్తుంది. ఇది రేట్ టర్మ్ కింద తీసుకుంటాం. కిలోజౌల్ పర్ సెకండ్ లేదా కిలో వాట్ వర్క్ ఎంత పవర్ ఇస్తుంది, ఇది అనేది స్పెసిఫిక్ టర్మ్స్ తీసుకుంటాం. ఎలా తీసుకున్నాం? ఒకటే స్పెసిఫిక్ టర్మ్స్, అంతే కదా. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అందుకని అక్కడ చూసాం ఏంటి రేట్ టర్మ్ అనేది. అయితే ఇక్కడ డిపి అనగానే ఏంటంటే, అట్లీస్ట్ ఈ ఫార్ములా మేబీ సమ్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఎస్పెషల్లీ డిప్లొమా లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ద JEE A లెవెల్ ఎగ్జామ్స్ కి ఈ ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇక్కడ డిపి అనేది రైట్ ఫ్రమ్ ద డిస్కషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద రెఫ్రిజరేషన్ సిస్టమ్. మనకి VCR సిస్టమ్ లో ఉండే రెండే ప్రెజర్స్, దట్ ఈస్ ద కండెన్సర్ ప్రెజర్ అండ్ ఎవాపరేటర్ ప్రెజర్. డిపి ఏం చెప్పుకోవచ్చు అంటే, డిపి ఇస్ నథింగ్ బట్ ద ప్రెజర్ డిఫరెన్స్, అంతే కదండి. ఇక్కడ WC అంటే దిస్ ఈస్ ద మినిమం వర్క్ ఆఫ్ కంప్రెషన్. మినిమం వర్క్ ఆఫ్ కంప్రెషన్. WC అంటే మినిమం వర్క్ ఆఫ్ కంప్రెషన్ అనుకోవచ్చు. అయితే వాట్ ఈస్ స్మాల్ వి? స్మాల్ వి ఏం చెప్పుకోవచ్చు అంటే, హియర్ స్మాల్ వి ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ సక్షన్ వేపర్. స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ సక్షన్ వేపర్. దేనికి సక్షన్ అండి? కంప్రెసర్ కి సక్షన్ అవుతుంది కదా. సో ఆ సక్షన్ ఎవాపరేటర్ ఎవాపరేటర్ హీట్ అబ్జర్వ్ చేసుకుని లిక్విడ్ కాస్త వేపర్ కన్వర్ట్ అవుతుంది కదా. ఆ వేపర్ కాస్త ఎక్కడికి అవుతుంది? కంప్రెసర్ సక్షన్ లానికి వెళ్తుంది. అక్కడ ఉండే వేపర్ యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్. ఆఫ్ కోర్స్ స్పెసిఫిక్ వాల్యూమ్ యూనిట్స్ ఏంటంటే, స్పెసిఫిక్ అంటే విత్ రెస్పెక్ట్ టు యూనిట్ మాస్ అనుకున్నాం కదా. వాల్యూమ్ పర్ యూనిట్ మాస్, దట్ ఈస్ ద స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ టర్మ్ టు యూనిట్ మాస్. క్లియర్? హియర్ స్మాల్ is the specific volume, DP is the, in the reference system, DP is the change in pressure difference. దేని ప్రెజర్ కి అంటే, కంప్రెసర్ అవుట్లెట్ కి, కంప్రెసర్ కి ఇన్లెట్ కి. కంప్రెసర్ అవుట్లెట్ కి, కంప్రెసర్ ఇన్లెట్ కి అంటే ఏం చెప్పుకోవచ్చు? DP is nothing but కండెన్సర్ ప్రెజర్, అవుట్లెట్ ప్రెజర్, కంప్రెసర్ అవుట్లెట్ ప్రెజర్, కండెన్సర్ ప్రెజర్, కంప్రెసర్ ఇన్లెట్ ప్రెజర్, దట్ ఈస్ ద ఎవాపరేటర్ ప్రెజర్. క్లియర్? ఇప్పుడు ఈ VdP అది, ఈ స్మాల్ VdP అనేది ఏంటో అర్థమైతే దెన్ వీ విల్ గో ఫర్దర్. జస్ట్ ఒకసారి చూడండి ఏం డిస్కస్ చేస్తున్నాము. మినిమం వర్క్ ఆఫ్ కంప్రెసర్ ఫార్ములా ఏంటంటే, మైనస్. ఎందుకు మైనస్ వచ్చింది అనేది వీ విల్ డిస్కస్ లేటర్. అంటే కంప్రెసర్ జనరల్ గా నెగిటివ్ సైజ్ తో చూపిస్తారు థర్మల్ ఇంజనీరింగ్ లో నార్మల్ గా. సో పవర్ మనం పవర్ కన్జ్యూమింగ్ డివైసెస్ కి ఇచ్చిన పవర్ ని మనం నెగిటివ్ లో చూపిస్తాం, అంటే అది పవర్ కలెక్ట్ చేసుకుని మనం పాజిటివ్ లో చూపిస్తాం. ఎనివే ఫర్గెట్ అబౌట్ ఇట్. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ VdP. హియర్ ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ వాల్యూమ్, ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ప్రెజర్, దిస్ వన్. అయితే మనకి ఈ మినిమం వర్క్ W మినిమం కావాలి అని అంటే, W తగ్గించాలని అంటే, ఫర్ ది గివెన్ ప్రెజర్ చేంజ్ DP ఎక్కడ గివెన్ ప్రెజర్ చేంజ్ అంటే కాన్స్టెంట్ ఉందనుకోండి. కండెన్సర్ ప్రెజర్ ఒక 5 బారు, ఎవాపరేటర్ ప్రెజర్ ఒక 1 బారు, అండ్ దిస్ ఈస్ 4 బార్ అనేది DP అవుతుంది. ఇది కాన్స్టెంట్ ఉంది.
అయితే ఈ మినిమం వర్క్ ఆఫ్ కంప్రెషన్ తగ్గించాలంటే ఐ హావ్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. సక్షన్ వేపర్ ఎట్లా మెయింటైన్ చేయాలండి? ది వేపర్ యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది యాజ్ లో యాజ్ పాసిబుల్ మెయింటైన్ చేస్తే మనం we can say the compressor consuming the less power, minimum power. Clear? అంతే కదండి. దట్స్ వై రెఫ్రిజరెంట్ ప్రాపర్టీస్, ఒక చిన్న అబ్జర్వేషన్ అంటే రెఫ్రిజరెంట్ ప్రాపర్టీస్ ఒకసారి చూస్తే అక్కడ ఒక ప్రాపర్టీ ఇంపార్టెంట్ ఏ డిస్కస్ చేశానంటే, a good refrigerant or an ideal refrigerant must have low specific volume of suction vapor అని అనుకున్నాం. అది ఎందుకంటే రీజన్ ఇది, కంప్రెసర్ సక్షన్ వేపర్ యొక్క వాల్యూమ్ స్పెసిఫిక్ వాల్యూమ్ తక్కువ ఉంటే we can say with this formula the power required to run a compressor will be minimum if the specific volume of vapor is minimum. Clear? For the given pressure change. సో ఏమైనా అక్కడ ప్రాపర్టీ ఏమైనా డౌట్ ఉంటే గో అండ్ చెక్ దట్ వీడియో. ఒక కేటగరైజ్ ప్రాపర్టీస్ ని, దట్ ఈస్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ రెఫ్రిజరెంట్ ఏంటి ఎలా చెప్పుకున్నామంటే, లో స్పెసిఫిక్ వాల్యూమ్ ఉండాలి, లో స్పెసిఫిక్ హీట్ ఉండాలి. సో ఇలా మనం చెప్పుకున్నాం కదండి. డైరెక్ట్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి అనుకున్నాం కదండి. అక్కడ ఇంటెన్సిటీ ఏంటంటే ఇది మినిమం ఉండాలంటే ఇది మనకు మినిమం కావాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్, రైట్? ఎనీవే మనం ఎలా నోట్ చేయొచ్చానంటే, మేబీ ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్ we can say the power or the work or the power, this is the work, this is the power, both are same. The work or the power required to drive the compressor, to drive the compressor is minimum when it is handling when the compressor is handling, the power required to drive a compressor is minimum when the compressor is handling the low specific volume of suction vapor. When the compressor is handling low specific volume of suction vapor, low specific volume of suction vapor or vapor, whatever paragraph తీసుకోవచ్చు. low specific volume of suction vapor, which is one important observation from this formula. Yes, ఎందుకు ఇది వచ్చిందంటే, ఈ ఫార్ములాలో W మినిమం కావాలంటే ఏం కావాలి మనకి? W మినిమం కావాలంటే మనకి ఏం కావాలండి? స్పెసిఫిక్ వాల్యూమ్ మస్ట్ బి లో ఫర్ ఏ గివెన్ dp, ఫర్ ఏ గివెన్ pressure change. For a given pressure change, the work run to drive a compressor will be minimum if the compressor is handling the low specific volume of suction vapor. This is one observation from this formula. And దీన్ని ఇంకొక విధంగా ఎలాగ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారండి దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్. అది ఎలాగనంటే, కంప్రెషన్ అన్నాక మనకి కొన్ని థెర్మోడైనమిక్ ప్రాసెస్ గుర్తొస్తాయి. కంప్రెషన్ అన్నాక మనకి హార్డ్లీ ఒక 3 థెర్మోడైనమిక్ ప్రాసెస్ గుర్తొస్తాయి. ఐసోథర్మల్ కంప్రెషన్, ఐసెంట్రోపిక్ కంప్రెషన్, దాన్ని రివర్సిబుల్ అడియాబాటిక్ కంప్రెషన్ అని కూడా అనుకోవచ్చు. దెన్ థర్డ్ వన్, దట్ ఈస్ ద పాలిట్రోపిక్ కంప్రెషన్. అయితే ఈ మూడు కంప్రెషన్ ప్రాసెస్. అయితే ఏ టైప్ ఆఫ్ కంప్రెషన్ అడాప్ట్ చేసుకోవడం వల్ల the work required or the power required to drive a compressor is minimum. ఏ టైప్ ఆఫ్ కంప్రెషన్ అడాప్ట్ చేసుకోవడం వల్ల మనం కంప్రెసర్ కి తక్కువ పవర్ ఇచ్చే లేదా తక్కువ వర్క్ ఇచ్చి రన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ అబ్జర్వేషన్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఏంటంటే అది మెథడ్స్ ఆఫ్ కంప్రెషన్ మనం ఇలాగా డిస్కస్ చేద్దామండి. దిస్ ఈజ్ ద మెథడ్స్ ఆఫ్ కంప్రెషన్. కంప్రెస్ ని రెఫ్రిజరెంట్ లేదా గ్యాస్ లేదా ఎయిర్ ని కంప్రెస్ చేయడానికి there are generally 3 methods of compression. ఆ 3 methods ఏంటంటే, we can say that is the isothermal compression, దీన్ని constant temperature, reversible constant temperature process కూడా అనుకోవచ్చు అండి, isothermal compression. Second one, that is the isentropic compression, దీన్ని adiabatic compression అని కూడా అనుకోవచ్చు. reversible adiabatic process, nothing but the isentropic process, isentropic compression. Or the third one, that is the polytropic compression, right? 3 మెథడ్స్ అయితే మనకి థర్మోడైనమిక్స్ లో కనిపిస్తున్నాయి, థర్మల్ ఇంజనీరింగ్ లో కనిపిస్తున్నాయి. అయితే
ఈ టాపిక్ ఏంటంటే మినిమం వర్క్ కావాలి. మినిమం వర్క్ కావాలంటే ఒక పాయింట్ నాకు క్లారిటీ ఉంది, దట్ ఈస్ ద లోయెస్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ సక్షన్ వేపర్ కావాలి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఇన్ని మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ లో ఏ మెథడ్ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఐ కెన్ గెట్ ది మినిమం, ఐ కెన్ హ్యావ్ ది మినిమం వర్క్ టు డ్రైవ్ ఏ కంప్రెసర్ అని అనుకోవచ్చు. అంటే ఎలా చెప్పుకుంటాం అని అంటే మేబీ దిస్ కెన్ బి డిస్కస్ విత్ ది హెల్ప్ ఆఫ్ వన్ పీవీ డయాగ్రామ్ అండి. పీవీ డయాగ్రామ్ హెల్ప్ తీసుకొని దీన్ని అయితే మనం డిస్కస్ చేద్దాం. ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ చార్ట్ లేదా ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రామ్. సో పీవీ డయాగ్రామ్ చూస్తే మనకి ప్రెజర్ అనేది వర్టికల్ యాక్సిస్ లో ఉంటది, వాల్యూమ్ అనేది మనకి హారిజాంటల్ యాక్సిస్ లో ఉంటదండి. ఆన్ దిస్ పీవీ డయాగ్రామ్ we can have volume on this horizontal axis and pressure on this vertical axis. ఇప్పుడు మనకి కంప్రెషన్ ప్రాసెస్ చూపించాలి. క్లియర్? కంప్రెషన్ ప్రాసెస్ చూపించాలంటే ఇలా వర్టికల్ లైన్ తీసుకుంటామంటే కాదు. వర్టికల్ లైన్ ఎందుకు తీసుకోమంటే కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే కాన్స్టెంట్. ఈ పీవీ డయాగ్రామ్ లో వర్టికల్ లైన్ రిప్రజెంట్స్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, హారిజాంటల్ లైన్ రిప్రజెంట్స్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. అయితే ఈ మూడు ప్రాసెస్ కూడా నెదర్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, ఈవెన్ నాట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ లో కాదు, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లో కాదు. కాబట్టి ఖచ్చితంగా లైన్స్ ఎలా వస్తాయంటే కర్వ్డ్ లైన్స్ వస్తాయండి. క్లియర్? లైన్స్ ఎలా వస్తాయంటే కర్వ్డ్ లైన్స్ అయితే వస్తాయి, కర్వ్ షేప్ లో లైన్స్ వస్తాయి, స్ట్రైట్ లైన్స్ అయితే రావు. బికాస్ దీస్ త్రీ ఆర్ నాట్ ది కాన్స్టెంట్ ప్రెజర్, ఈవెన్ నాట్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. స్ట్రైట్ లైన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అయితే ఇప్పుడు కంప్రెషన్ అనగానే నో డౌట్ కంప్రెషన్ లో ఏమవుతుందంటే కళ్ళు మూసుకొని నేను చెప్పొచ్చు, దీనికి నాకు లాజిక్ లో మ్యాజిక్ లో అవసరం లేదు. ఇన్ ద కంప్రెషన్ ఐ కెన్ సే ద వాల్యూమ్ ఈజ్ డిక్రీజెస్. అవునా కదా? డ్యూరింగ్ ది కంప్రెషన్ ప్రాసెస్ ఐ కెన్ సే ఈవెన్ క్లోజింగ్ మై ఐస్ I can say during the compression process the volume of refrigerant decreases. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం తీసుకున్నాం యాజ్ ఎ స్టేట్ 1. ఇక్కడ నుంచి కంప్రెషన్ ప్రాసెస్ జరుగుతుందంటే నో డౌట్ ఇది స్ట్రైట్ లైన్స్ ఏవి కాదు, కర్వ్డ్ లైన్స్ తీసుకోవాలంటే కంప్రెషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే ఈ స్టేట్ 1 నుంచి ఇలాగా ఒక కంప్రెషన్ ప్రాసెస్ జరిగింది. అవునా కదా? ఈ స్టేట్ 1 నుంచి ఒక కర్వ్ షేప్ లో స్టేట్ 2 కి వాల్యూమ్ అనేది ఫస్ట్ తగ్గిద్ది. వాల్యూమ్ తగ్గింది కాబట్టి మనం దాన్ని కంప్రెషన్ ప్రాసెస్ అనుకున్నాం. సో హియర్ అట్ దిస్ పాయింట్ దిస్ ఇస్ ద స్టేట్ 1. ఈ పాయింట్ దగ్గర ఇది V1 అండి, అండ్ ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మనకి V2 అని అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర మనకి V1 ఉంటది, ఈ పాయింట్ దగ్గర మనకి V2 ఉంటది. సో V1 నుంచి వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి వీ కెన్ సే ది రిఫ్రిజరెంట్ అండర్గోస్ ఏ కంప్రెషన్ ప్రాసెస్ ఆఫ్ కోర్స్ ఇన్ ద కంప్రెసర్. అయితే ఈ మూడు ఈ కర్వ్ చూస్తే ఇలా ఉంటది. ఒక్కొక్క ప్రాసెస్ చూపించాలంటే ఫ్రమ్ ది అబ్జర్వేషన్స్ వీ కెన్ సే ఇలా ఒక కర్వ్ ఉంటది అండ్ ఇంకొక కలర్ తో డ్రా చేద్దామండి. ఇలా ఒక కర్వ్ ఉంటది స్టేట్ 1 నుంచి స్టేట్ 2 కి, రైట్? అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్ దట్ ఈస్ ఇంకొక కర్వ్ ఏంటంటే వీ కెన్ టేక్ వన్ మోర్ లైన్ దట్ ఈస్ ద రెడ్ కలర్ లైన్. ఇంకొకటి ఏంటంటే ఇలా ఉంటదండి. వాట్ ఐ మీన్ టు సే ఒక 3 లైన్స్ మనం చూస్తే ఫ్రమ్ దిస్ పీవీ డయాగ్రామ్ ఒక 3 లైన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ డిఫైన్ చేస్తుంది. ఎల్లో కలర్ లైన్, గ్రీన్ కలర్ లైన్, రెడ్ కలర్ లైన్. అయితే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే నోట్ దట్ పాయింట్, ఏరియా అండర్ పీవీ డయాగ్రామ్ కింద ఉండే ఏరియా అండర్ ద కర్వ్ ఆన్ పీవీ డయాగ్రామ్, on PV diagram. ఈ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. పీవీ డయాగ్రామ్ లో ఒక కర్వ్ కింద ఏరియా ఆన్ ద పీవీ డయాగ్రామ్, ఒక కర్వ్ కింద ఏరియా దేన్ని చూపిస్తుంది అని అంటే ది వర్క్ చూపిస్తుంది అండి. ఆన్ ద పీవీ డయాగ్రామ్ ది ఏరియా అండర్ ది కర్వ్ డిఫైన్స్ ద వర్క్ డన్ అని చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఏరియా, ఏ కర్వ్ కింద ఏరియా వర్క్ అని చెప్తుంది. అయితే ఏ కర్వ్ కింద ఎక్కువ ఏరియా ఉంటే అందులో ఎక్కువ వర్క్ ఇన్వాల్వ్ అయిందని అర్థం. అవునా కదా? ఇందులో 3 కర్వ్స్ ఉన్నాయి. ఏ కర్వ్ కింద ఎక్కువ ఏరియా ఉంటే ఆ కర్వ్, ఆ ప్రాసెస్ అనేది ఎక్కువ వర్క్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అని అర్థం. ఆఫ్ కోర్స్ కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి. క్లియర్? ఇందులో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ అనేది మోర్ ఏరియా ఉంది. అవునా కదా? ఇందులో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సే ఇక్కడ రాస్తున్నానండి, రెడ్ కలర్ హ్యావింగ్ మోర్ వర్క్. రెడ్ కలర్ ఎలా ఉందండి? వర్క్ మోర్ గా ఉంది, మోర్ వర్క్
ఓడబ్ల్యూ. ఇంకా ఎల్లో కలర్ అనేది మీడియం లో ఉంది, మీడియం వర్క్, ఐ మీన్ మోరు లెస్ రాద్దామండి. తర్వాత వచ్చి గ్రీన్, గ్రీన్ కలర్ వచ్చి లెస్ వర్క్. ఎందుకు లెస్ ఎందుకు మోర్ రాస్తున్నానంటే అగైన్ రిపీటింగ్ ఆన్ ద పీవీ డయాగ్రామ్ ది ఏరియా అండర్ ఎ కర్వ్ డిఫైన్స్ ద వర్క్ డన్. ఆ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఫ్రమ్ ది మెనీ ఎక్స్పెరిమెంట్స్ వీ కెన్ సే వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అండి ఇది. వీ కెన్ సే ఐసోథర్మల్ ప్రాసెస్ నేచర్ ఎట్లా ఉంటుంది, ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, జాగ్రత్తగా వినండి. ఐసోథర్మల్ ప్రాసెస్ నేచర్ ఎలాగా ఉంటుంది అంటే ఇన్ఫైనైట్లీ స్లో ప్రాసెస్ అండి. సిమిలర్లీ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ప్రాసెస్ అండి. దిస్ ప్రాసెస్ ఈజ్ ఇన్ఫైనైట్లీ స్లో ప్రాసెస్, దిస్ ప్రాసెస్ ఈజ్ ఇన్ఫైనైట్లీ స్లో ప్రాసెస్, అండ్ ఆఫ్ కోర్స్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ప్రాసెస్ అండి. వాట్ ఐ మీన్ టు సే, ఏంటి ఇలా మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్గా, ఎంత ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అంటే అత్యంత స్పీడ్గా జరగాలంటే ప్రాసెస్ అత్యంత స్పీడ్గా అంటే చాలా ఇన్ఫినైట్ స్పీడ్తో జరగాలి. అంత స్పీడ్తో ఏ ప్రాసెస్లో మనకి ప్రాక్టికల్గా అప్రోచ్ లేదు. సిమిలర్లీ చాలా స్లోగా, ఇన్ఫైనైట్లీ స్లోగా అంటే ఎక్స్ట్రీమ్గా స్లోగా, ఇన్ఫైనైట్లీ స్లోగా అంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ జరగలేదని చెప్పుకోవచ్చు మనం. సో ఈ రెండు ప్రాసెస్లకు ఉండే కామన్ పాయింట్ ఏంటంటే దీస్ టూ ప్రాసెస్ ఆర్ ద అబోవ్ ప్రాసెస్ ఆర్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ద above process are the above process are the above two process are the above two process are not practically possible process, not practically possible process. These are impractical process, these are impractical process, these are practical process, దీస్ ఆర్ నాట్ ప్రాక్టికల్ అంటే ఇంప్రాక్టికల్ కదా, నాట్ ప్రాక్టికల్ గా యూజ్ లో లేవండి. సో అందుకనే వీ కెన్ సే ఉన్న మూడు ప్రాసెస్లో ఐసోథర్మల్ ప్రాసెస్ మినిమం వర్క్ ఇస్తుంది. సో పాలిట్రోపిక్ ప్రాసెస్ ఈజ్ ప్రాక్టికల్ ప్రాసెస్. మినిమం వర్క్ ఎప్పుడు కావాలంటే ఒకటి స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ పేపర్ తక్కువ ఉండాలి, రెండు ఫస్ట్ ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్ తక్కువ ఉండాలి, రెండోది ఏంటంటే మనకి ఐసోథర్మల్ కంప్రెషన్ అడాప్ట్ చేసుకోవడం బెటర్. కానీ నాకు తెలిసి ఐసోథర్మల్ కంప్రెషన్ అనేది ప్రాక్టికల్ పాసిబుల్ కాదు కాబట్టి వీ నో దట్ ఆఫ్ కోర్స్ పాలిట్రోపిక్ ప్రాసెస్ ఈజ్ ప్రాక్టికల్.